హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో సో ఆ టాపిక్ మీద డీటెయిలింగ్గా ఈ వీడియోతో మాట్లాడబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ టగటగా కొట్టేసేయండి. 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. సో మేజర్ టాపిక్లకి వెళ్ళడానికి ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక ఏదైతే నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయిందో దానికి సంబంధించి అండ్ ఈరోజు 11 o'clockకి రిలీజ్ అయిన పోస్టర్ గురించి డీటెయిలింగ్ వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా రాబోతున్నాయి. సో మూవీ ఎలా ఉండబోతుంది అనే ఒక కొత్త కాన్సెప్ట్తో నేను ఇక కంటిన్యూగా వీడియోస్ చేయబోతున్నాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. సో లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ఏదైతే పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది, అంటే నాకు తెలిసి ఆఫ్టర్ పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారి మూవీస్కి సంబంధించి ఏ అప్డేట్ రాలేదు. ఇది ఒక్కటే అనుకుంటా. ఈ మూవీకి సంబంధించి అట్లీ గారితో అండ్ కళానిధి మరన్ వాళ్ళు ప్రొడ్యూసర్గా ఒక మూవీ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు హీరోగా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక గ్రాఫిక్ కంపెనీకి వెళ్ళిపోయి వీళ్ళు మాట్లాడడం. సో ఆ న్యూస్ ఒక్కటి అప్డేట్లోకి వచ్చింది. సో ఇంక మిగతాది ఏది కూడా అప్డేట్ రాలేదు. సో ఫైనల్గా నిన్న హ్యాండ్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే చెయ్యి ఇలా ఉంటుంది. ఆ చెయ్యి ఇలా ఉన్న దాని మీద కొంతమంది రకరకాలుగా మాట్లాడారు. సో నేను కూడా మాట్లాడాను. నేను మాట్లాడింది అండ్ నేను ఏఐ నుంచి డిజైన్ చేసిన పోస్టర్ ఒకసారి చూడండి. సో ఈ పోస్టర్ చూస్తున్నారు కదా, ఈ పోస్టర్ని జస్ట్ నా ఇమాజినేషన్తో నేను చేశాను అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మనకు ఒక లుక్ రిలీజ్ చేశారో, టైటిల్ రివీలింగ్తో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, ఆ పోస్టర్లో యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే లుక్ పెట్టానో అదే లుక్ ఉంది. సో టైటిల్ గురించి మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ డిస్కషన్ చేద్దాం. ఏంటంటే, నేను నిన్న వీడియో చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి, అరే ఈ హ్యాండ్తో చూపించారు కదా, హ్యాండ్ ఆ విధంగా ఉంది అంటే చాలామంది ఏమన్నారంటే సింహం అవతారం, నరసింహ అవతారం, రకరకాలుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు మాట్లాడారు. సో నేనేం మాట్లాడినది మీరు బిఫోర్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హ్యాండ్ గురించి మాట్లాడాను, మీకు క్లారిటీ వస్తుంది. అంటే నేను తప్పు చెప్పానా, లేకపోతే నిజం చెప్పానా, లేకపోతే నా అనాలిసిస్ రాంగ్ ఉందా రైట్ ఉందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి ఆ వీడియో చూడండి. సో నేను అందులో ఏం చెప్పానంటే, జస్ట్ ఖచ్చితంగా ఒక యానిమల్ లాంటి ఒక మూవీ అని చెప్పాను. అంటే ఇప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారంటే, నేను రెఫరెన్స్గా ఐ మూవీ నుంచి కూడా చెప్పాను. ఐ మూవీలో అండ్ మన అతను హ్యాండ్ అంటే విక్రమ్ గారు ఒక సాంగ్లో చేస్తారు కదా, ఆ హ్యాండ్ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పాను బిఫోర్ కూడా. సో మెల్లగా దాంట్లో నుంచి డివేషన్ అయిపోయి తర్వాత ఇంకా ఇన్ డీటెయిలింగ్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఇది ఒక తోడేలు లాంటి సినిమా. అంటే మీరు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చూస్తే ఉల్ఫ్ మూవీస్ ఉంటాయి కదా, ఆ ఉల్ఫ్ మూవీస్ లాంటి ఒక సినిమా అని చెప్పేసి నేను చెప్పాను. సో చాలామంది ఏమన్నారంటే, కాదు అది కరెక్ట్ కాదురా, తప్పు చెప్తున్నావు, నీ అనాలిసిస్ అనేది తప్పు అనేసి చాలామంది మాట్లాడారు అండ్ డివైడ్ చేశారు నన్ను. సరే ఓకే, లైట్. సో దాన్ని ఆ టాపిక్ వదిలేసేయండి. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పోస్టర్ చూస్తే నా అనాలిసిస్ 100% కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు నాకు ఎవరైతే నెగిటివ్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమవుతుంది, అంటే నేనేం చెప్పాను, నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేసి. సో ఒక హ్యాండ్ని బట్టి నేను ఒక ఏఐ దగ్గరికి వెళ్ళి ఏఐలో ఈ విధంగా హ్యాండ్ క్రియేట్ చేసి పెట్టాను అంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక డివోషనల్ స్టోరీ అయితే 100% కాదు, అంటే ఒక దేవుళ్ళ గురించి చెప్పే స్టోరీ అయితే కాదు. చాలామంది ఏంటంటే నరసింహ అవతారం, ప్రహ్లాదుడు స్టోరీ అన్నట్టు చెప్పుకొచ్చారు, అస్సలు కానే కాదు. సో మనం ఇంకోటి ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఒకరు కాదు, ఇందులో డ్యూల్ రోల్ చేస్తున్నారు, ఇద్దరు అల్లు అర్జున్ కనిపిస్తారు. సో ఆయన ఇద్దరు క్యారెక్టర్లు చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏదైతే హ్యాండ్ చూపించారో 100% ఇది విలన్ క్యారెక్టరే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కాశ్మీర మూవీ చూస్తే కూడా ఇలాంటి హ్యాండ్ ఉండదు, కానీ సేమ్ అలాగే ఇలా బట్టతల ఉండిపోయి అంటే గుండు ఉండి మొత్తం అలా సేమ్ ఇదే లుక్లో కనిపిస్తారు. అంటే ఐస్ కానీ ఐబ్రోస్ కానీ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. జస్ట్ మన అల్లు అర్జున్ గారు ఏంటంటే ఆ ముఖం కనిపించకుండా ఒక కన్ను కనపడుతూ ఇంకో కన్ను కనపడుతూ అలా కనిపిస్తున్నారు కదా. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, అండ్ ఇక్కడ కాశ్మీరాలో కార్తిక్ గారు చేసిన అంటే ఆ క్యారెక్టర్ లుక్ అలాగే ఉంటుంది. అట్ ఎ టైం ఇక్కడ చూస్తున్న అల్లు అర్జున్ గారి ఆ లుక్ కూడా అలాగే ఉంది. ద సేమ్ టైం ఐ మూవీలో సాంగ్ ఉంటుంది కదా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా అనే సాంగ్ ఉంటుంది కదా. సో అలా ఆ
ఆ సాంగ్లో ఏదైతే హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్ లాగా ఈ హ్యాండ్ కూడా కనపడుతుంది. ఓకే, ఇది నేను క్లారిటీగా చెప్పాను, మీరు రాసి పెట్టుకోండి. ఇది ఒక యానిమల్కి సంబంధించిన మూవీ, ఇది ఉల్ఫ్ మూవీ ఉంటుంది కదా, సో ఆ కాన్సెప్ట్ మీదనే ఈ సినిమా రాబోతుంది. ఇప్పుడు మనం టైటిల్ వస్తే ఇంకా మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. టైటిల్ ఏముంది? రాక. అసలు రాక అనే పదం సంస్కృత పదం. ఫస్ట్ అది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే సంస్కృతంలో నుంచి వచ్చింది. రాక అంటే సపోజ్ మనం ఎవరినన్నా రమ్మడానికి అంటే వాళ్ళు వస్తున్నారు లేకపోతే వాళ్ళు వస్తారు అనేదానికి వాళ్ళ రాక సమయం ఆసనమైంది, వాళ్ళ రాకడ మా దగ్గరికి వచ్చేసింది, అది సమీపంలో ఉంది, ఇలా మాట్లాడుతుంటాం. అంటే రాక అంటే రావడం అనేది ఒక మీనింగ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి రాక అనే దానికి సంస్కృతం నుంచి వచ్చిన పదం ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వడానికి పున్నమి, అమావాస్య ఇలా చెప్తూ ఉంటారు కదా, అంటే సూర్యుడు కాంతిగా కనిపించడం, ఒక్కొక్కసారి ఎర్రగా కనిపించడం, ఇలాంటివి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి కూడా రాక అనే అంటారు. సో ఈ మూవీ ఇక్కడ పున్నమి అండ్ ఇవి ఎందుకు పెట్టారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ తోడేళ్ళ సినిమాలలో ఎక్కువగా ఇలాంటి సింబల్స్ వాడతారు. అంటే డార్క్ అయిపోయినప్పుడు, వెన్నెల బాగా కనపడ్డప్పుడు కింద నుంచి తోడేలు అరవడం కానీ అలాంటి షార్ట్స్ మీరు చూసుంటారు. అంటే బేసిక్గా వుల్ఫ్ మూవీస్ చూసినప్పుడు మీరు చూసుంటారు. ఆ తోడేలు నక్క ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సినిమాలు చూసినప్పుడు 100% చూసుంటారు. సో ఈ టైటిల్కి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బాగా ఆలోచించండి. రాక అనే దానికి అదొకటి ఉంది అట్ ఎ టైం. సో ఇక్కడ చూస్తే ఇది కూడా మనకి సింకింగ్లో అనిపిస్తుంది. ఏది? హ్యాండ్కి అండ్ ఆయన గెటప్కి, రాక టైటిల్కి అండ్ ఆ రాక మీనింగ్లోకి వెళ్ళిన దానికి, ప్రతి దానికి సింకింగ్ ఉంది. ఓకే, టైటిల్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారి లుక్స్ మీద పడదాం. ఎందుకంటే ఆయన లుక్స్ మామూలుగా లేవు భయ్యా, అసలుకి వేరే లెవెల్. మొన్నటికి మొన్న పెద్ది గురించి అంత హైప్ తీసుకున్నాం, మళ్ళీ పెద్దిని తలదన్నేలా ఉంది లుక్ అసలుకి. అంటే రోజు రోజుకి మూవీస్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే ఎక్స్పెక్టేషన్స్ని ఆకాశానికి నెట్టేస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ గారు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తారు, ఇలాంటి ఒక గెటప్లో కనిపిస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అట్లీ గారి డైరెక్షన్లో ఇలాంటి ఒక మూవీ వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏంటి భయ్యా లుక్ ఏంటి? అల్లు అర్జున్ గారిని ఇంకా కాళ్ళ వరకు రివీల్ చేయలేదు, కానీ మేబీ రివీల్ చేస్తే కింద ఎలా ఉందో పరిస్థితి, తోడేలు కాళ్ళు ఉన్నాయో నక్క కాళ్ళు ఉన్నాయో, అసలు మనిషా కాదా, చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అండ్ వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తూ, డీకోడ్ చేస్తూ, బ్రేక్ డౌన్ చేస్తూ కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అందుకే చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నా అనాలిసిస్ ఎంత కరెక్ట్గా ఉందో మీకు అర్థమవుతుంది. సో నేను క్రియేట్ చేసిన పోస్టర్కి ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్కి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మీరు క్లోజ్ షాట్స్లో చూసుకోండి. నేను ఆయన ఒక చేత్తో గన్ను పట్టుకొని ఒక చేయి ఇలా చూసుకుంటున్నట్టు క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు ఆ పోస్టర్ని మీరు ముఖం దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇంకొంచెం క్లోజ్ చేసుకోండి. సేమ్ అక్కడ గన్ను పట్టుకొని చేయి ఇలా చూస్తున్న దగ్గర మీకు గుండు కనపడుతుంది, ఇక్కడ గుండు కనపడుతుంది. చాలామంది ఏమంటున్నారంటే సేమ్ ఐ సినిమా లాగానే ఉంది, అలాంటి ఒక వైరస్కి సంబంధించిన సినిమా అది ఇది అంటున్నారు, కానీ 100% కాదు. ఇది తోడేలు నక్కల సినిమానే, కానీ ఏదో కొత్తదనం కనబడబోతుంది. కొత్తదనాన్ని అసలు మన టాలీవుడ్లో అంటే మన తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఈ తోడేళ్ళ సినిమాలు వీటి మీద అసలు ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకురా వీళ్ళు అంత పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీని టైఅప్ అయ్యారు అంటే అప్పుడు తెలుస్తుంది, అంటే సారీ ఇప్పుడు తెలుస్తుంది. 100% గట్టిగా ప్లాన్ చేశారు, గట్టిగా కొడతారు ఈ మూవీతో. రాక అల్లు అర్జున్ గారి రాక ఆసనం అయిపోయింది. 2027లో అనుకుంటా మేబీ సినిమా రిలీజ్ అయ్యేది. అప్పుడు చూద్దాం భయ్యా. అప్పటిదాకా ఇంకా గ్లిమ్స్ ఉంటాయి, టీజర్స్ ఉంటాయి, పోస్టర్స్ ఉంటాయి, ట్రైలర్ ఉంటుంది, ఓవరాల్గా మూవీ ఉంటుంది. ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్కి ఇక ఇంతకు మించి హైప్ ఇచ్చారంటే తట్టుకోలేరు, వాళ్ళు పడిపోతారు కింద. అసలు ఏంటి అది? అట్లీ గారి డైరెక్షన్ చేస్తున్నారా నిజంగా మూవీని? ఆయన చేసే మూవీస్ ఎలా ఉంటాయి అండ్ అల్లు అర్జున్ గారు చేసే మూవీస్ ఎలా ఉంటాయి? కళానిధి మరన్ వాళ్ళంటే వాళ్ళు చేస్తున్నారు, ఆల్రెడీ రోబో చూసాం, ఇలాంటి సినిమాలు చూసుకుంటూ వచ్చావు, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇంత డిఫరెంటా? ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతోటి వరల్డ్ హీరో అయిపోయారు ఆయన. సో ఆయన్ని పెట్టి ఇలాంటి ఒక లుక్ బాబాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా, మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతుంది.
ఆ లుక్ చూస్తుంటే. సో నాకైతే మాత్రం సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో రాకా టైటిల్ గురించి మీకు తెలిస్తే కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అల్లు అర్జున్ గారి లుక్స్ గురించి కూడా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అట్ ఎ టైం కంటిన్యూగా మన ఛానల్లో డీకోడ్ చేస్తూ బ్రేక్ డౌన్ చేస్తూ వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ప్రజెంట్ 80 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. టకటకా కొట్టేసేయండి. అవి అయిపోయిన తర్వాత 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం. ఇలాంటి అప్డేట్స్ ఇంకా కంటిన్యూగా చేయడానికి మనకు కొంచెం బూస్టప్ వస్తుంది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.